ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908884144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాము, మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈ మంగళవారం రోజున నీ కోసం మంగళకరమైన వార్త తీసుకువచ్చానమ్మా. నా మీద భక్తితోటి నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఈ రోజైతే మీరు బాబాగారిని తలుచుకుంటూ ఆంజనేయ స్వామిని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే విందాము. బిడ్డ, ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా, నేను చెప్పే సందేశంలో ఒక శుభవార్త దాగి ఉంది. దానిని నువ్వు తెలుసుకో. నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది. ఎందుకో తెలుసా, నీకు ఈ మధ్య చాలా కోపం ఎక్కువైందమ్మా. ఇంట్లోని వారు నీ కోపానికి, నీ ప్రవర్తనకి ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, ఎన్ని సమస్యలు చిరాకులు ఉండి ఉండవచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ కుటుంబంతో, భార్యాపిల్లలతోటి కాసేపు సరదాగా గడిపితే నీ కష్టమంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని నీకు బయట ఉన్న టెన్షన్స్ అన్నీ ఇంట్లో వారి మీద ప్రదర్శించవద్దు. దానివల్ల నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మనసుకి ఎక్కడా ప్రశాంతత దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి, పోరాడుతున్నటువంటి సమస్యల్లో మంచి మార్పుని చూస్తావు. చూసేలా నేను చేస్తాను. నిజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎన్నో సమస్యలతోటి నలిగిపోతున్నావు. వాటిని ఎవరితోనూ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను. దానివల్ల నువ్వు ఇంట్లో వారితో సఖ్యత లేకపోతే నీకే నష్టం జరుగుతుంది కదా. మీ మధ్య విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే నా భయమంతా. నువ్వు మరలా ఇంకొక సమస్యతో కూరుకుపోతే ఇప్పుడప్పుడే బయటపడలేవు. కాబట్టి నీ మీద నాకు చిరుకోపంగా ఉంది. విభేదాలు రావటం వలన మీ బంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి అసలు అర్థం లేకుండా పోతుంది కదా. ఈ బాబాకి ఉన్నటువంటి అసలు పెద్ద బాధ ఇదే. నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి. అప్పుడే నిన్ను వారు అర్థం చేసుకుంటారు. నువ్వు బయట ఎంత శ్రమిస్తున్నావో, నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి. తెలిసినప్పుడే నీపైన వారికి గౌరవం ఏర్పడుతుంది. అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కూడాను. కాబట్టి నువ్వు వారితో ఇదేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిపై చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? అలాగే ఇంట్లో ఉండే నీ భార్య సైతం నీ కోసం, నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది కదా. ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమని పంచుతుంది. కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆమెకి తెలియపరచు. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్య ఒకరి పంచుకుంటూ వచ్చిన సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ప్రతిరోజు కోపతాపాలతోటి గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి? ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది. అయినా ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీ అభిప్రాయాలను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటపై విశ్వాసాన్ని ఉంచు. నువ్వేమీ తప్పు పని చేయటం లేదు. నాకు తెలుసు తల్లి, అలాగని నువ్వు చేస్తున్నావు అని నేను అనటం లేదు.
అనవసరంగా ఆలోచించి నీ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆనందం కలిగిన వాటి గురించి ఎక్కువగా విలువ ఇస్తున్నావు. నిన్ను నమ్మి నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు. ఎందుకంటే కాలం వెంటనే జరిగిపోతూ వస్తుంది. తర్వాత కుటుంబంలో ఎవరినైనా కోల్పోయినా లేదా దూరమైనా తర్వాత నువ్వు అయ్యో వారితో సమయాన్ని గడిపి ఉంటే ఎంత బాగుండేది, కాసేపు వారితో మాట్లాడుకుంటూ నాకున్న బాధంతా వారితో చెప్పుకుని ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉండటం కన్నా ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండటం చాలా మంచిది కదా. కాబట్టి నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండటం అలవాటు చేసుకో. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎంతగా ఆలోచించినా నువ్వు రావాలి అనుకున్నప్పుడు రాదు. నీకు ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా, ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు. రావాలనే ఉంటుంది. భగవంతుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటాడు. కానీ దానికంటూ కొంత సమయాన్ని కేటాయిస్తాడు. అదే సమయానికి అది నిన్ను చేరుకుంటుంది. ఆలోపు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలాగే ఎన్నో రోజులు నువ్వు చేసిన కష్టమంతా వృధా అయిపోతుందన్న భావన నీ మదిలోకి అసలు ఎప్పుడూ రానివ్వద్దు. నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వను. కొంత సమయాన్ని ఒక పని కోసం ఉపయోగించావు కాబట్టి అది ఏదో ఒక సమయంలో ఆ పని తప్పకుండా పూర్తవుతుంది. ఇది మాత్రం నిజం తల్లి. నీ పనిలో నువ్వు గొప్ప మార్పుని చూస్తావు. అది కూడా ఈ రోజు నుండే నీకు మంచి మార్పుని అందిస్తుంది. కనిపించేలా చేస్తాను. నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలను సృష్టిస్తాను. నీకు తగినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగేటటువంటి కొన్ని సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది. నీకున్నటువంటి చిరాకు, కోపం అంతా కూడా ఎగిరిపోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావు అనుకుంటున్నాను. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితోటి ప్రశాంతంగా సంతోషంగా గడుపుతాను అని నాకు మాట ఇస్తావు కదా బిడ్డ. మంచి శుభవార్త వినేటటువంటి అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి కల్పించబోతున్నాను. అలాగే ఇప్పుడు దాకా నిన్ను హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి మాటలు అనుకోవద్దు. నీపై ప్రేమతోటి, నీ మీద గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను. ఈ బాబా మాటలు అర్థం చేసుకుని నీ కుటుంబంలో లేనిపోని కలహాలకి నువ్వు కారణం కాకూడదు అని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. అలాగే నీ నుండి నేను కోరుకున్నది కూడా ఇదే. నాకు కావాల్సింది నీ ఇంట్లో వారితో సంతోషంగా గడపటం, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవటం, ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి, మనశ్శాంతిని పొందాలి. నేను నిన్ను అడుగుతుంది అదేనమ్మా. మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూసి మురిసిపోయేది. మనశ్శాంతి అనేది ఎవరో ఇస్తే కాదు, మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి. అది మీలోనే నిండి ఉంటుంది, మీలోనే దాగి ఉంటుంది. అదే మీరు తెలుసుకుని తప్పకుండా పాటించాలి. మీరు చేసేటటువంటి పనుల్లోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది. డబ్బు, బంగారం, ఎంతో గొప్ప హోదా ఇవన్నీ ఉంటే ఏం లాభం? మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడు. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా, సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే బయట జరిగిన గొడవల వల్ల, చిరాకుల వల్ల అవన్నీ కూడా కోపతాపాలు ఇంట్లో వారి మీద చూపిస్తారు. భార్య పైన కానీ, పిల్లలపైన కానీ, తల్లిదండ్రులపైన కానీ చూపిస్తూ ఉంటారు. అలా చేయడం వలన మీరు మనశ్శాంతి కోల్పోతారండి, ఇంట్లో వారు మనశ్శాంతి కోల్పోతారు. ఎన్ని చికాకులు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరు గడప బయట వదిలేసి మీరైతే లోపలికి రావాలండి. అప్పుడే ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది. మీ వల్లే కదండి మీ కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మీకు బయట ఆఫీసులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు కోపం రావటం సహజమేనండి. కాకపోతే మీరు ఇంట్లో వారితో చర్చిస్తే ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందండి. ఎందుకంటే ఒకరికి పరిష్కారం దొరకలేదు అనుకుంటే నలుగురు కలిస్తే ఆ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుందండి.
మీ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, మీ వైఫ్ కానీ ఎవరైనా సరే చిన్న సలహా అయినా ఇవ్వచ్చు. అప్పుడు మీకు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని మీరు ఆ సమస్యను మనసులో పెట్టుకుని ఇంట్లో వారి మీద కోపం చూపించడం వలన భార్యాభర్తల మధ్య దూరం అనేది పెరుగుతుందండి. అప్పుడు మరొక సమస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి మీ భార్య కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి మీ మనసులో ఉన్న కష్టాన్ని వారితో పంచుకుంటే తప్పకుండా మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే వీలైనంత వరకు కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇంకా మనశ్శాంతి అనేది పెరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.